అందరికీ శుభాభినందనలు. మేషరాశి జూన్ నెలలోకి అందరికి అడుగు పెట్టేశాం. ఈ జూన్ నెలలో మేషరాశి వాళ్ళ ఫలితాలు. అసలు మేషరాశి అంటేనేమో రాశిచక్రంలో మొట్టమొదటి రాశి కావటం, వీరికి ఎప్పుడూ ముందుండగానే తపన ఎక్కువగా ఉంటుంది. అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తికలో 1 పాదం ఈ మేషరాశి కిందకి వస్తారు. ఈ పేరులో మొదటి అక్షరం చూ, చే, చే, లా, లీ, లు, లే, లో అనే అక్షరాలతో మొదలైన ఈ రాశి కిందకి వస్తారు. ఈ రాశ్యాధిపతి సాక్షాత్తు కుజభగవానుడు కాబట్టి మీలో ధైర్యము, సాహసము నరనరాన జనించుకుని ఉంటాయి. దేనికైనా తెగించి పోరాడే తత్వం మీది. పట్టుదల అంటే గట్టిగా ఉంటుంది, నాయకత్వ లక్షణాలు ఉంటాయి. మీరే అందరికీ బాస్లా ఉండాలని ఎప్పుడూ కోరుకుంటారు. మీరు చాలా నిజాయితీ పరులు. మనసులో ఏదీ దాచుకోకుండా కొండ బద్దలు కొట్టినట్టు ముఖం మీదే మాట్లాడటం మీ నైజం. మీ మిక్కుసోటితనం వల్లే మీ సమాజంలో శత్రువులు కూడా సులభంగానే అసూయాపరులు తయారవుతారు. కొన్నిసార్లు మీకు కోపం చాలా త్వరగా వచ్చేస్తుంది. సహనం కాస్త తక్కువే. ఏ పనైనా సరే అనుకున్నది వెంటనే జరిగిపోవాలి అంతే. ఈ నిరీక్షణ అనేది మీకు నచ్చదు. ఈ లక్షణాల వల్ల మీ జీవితంలో ఎన్నో గొప్ప విజయాలు సాధిస్తారు. అలాగే కొన్నిసార్లు మీ తొందరపాటు నిర్ణయాల వల్ల తీవ్రమైన ఇబ్బందులు కూడా పడే అవకాశం ఉంది. మీరు ఎవరినైనా ప్రేమిస్తే ప్రాణం ఇస్తారు, కానీ కోపం వస్తే మాత్రం ముఖం కూడా చూడరు. ఇక మీ పుట్టుకతో వచ్చిన అద్భుతమైన సహజ లక్షణాలు. ఇక ఇప్పుడు మన 2026 జూన్ నెలలో మీ గ్రహస్థితులు ఎలా ఉన్నాయో, అవి మీ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయో చాలా వివరంగా కొంచెం లోతుగానే మాట్లాడుకుందాం. ఈ జూన్ 2026 మీకు మిశ్రమ ఫలితాలను ఇవ్వబోతోంది. కొన్ని విషయాల్లో సంతోషం ఉబ్బి తబ్బిబ్బు చేస్తే మరికొన్ని విషయాల్లో కాస్త నిరాశ, కోపం ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ నెలలో ముఖ్యంగా ఛాయాగ్రహాలైన రాహువు మీ 11వ ఇంట్లో, కేతువు మీ 5వ ఇంట్లో సంచరిస్తూ ఉన్నారు. కేతువు 5వ ఇంట్లో ఉండటం వల్ల మీ మనసులో ఆధ్యాత్మిక చింతన కాస్త ఎక్కువ ఉంటుంది. దేవుని మీద భారం వేసి పనులు చేయాల్సిన పనులు, గుడులు గోపురాలు చుట్టూ తిరగాలనే మనసు ఊరటిరాడుతుంది. ఈ కేతువు ప్రభావంలో మీ కోపం కూడా అమాంతంగా పెరగవచ్చు. ఎవరైనా చిన్న మాట అన్నా వెంటనే ఉద్రేకపడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ మీరు కాస్త ఓర్పు వహించటం. ఇంకొక వైపు లాభస్థానమైన 11వ ఇంట్లో ఉన్న రాహు మిమ్మల్ని ఎక్కడ లేని కోరికల వైపు లాగుతారు. అంతులేని కోరికలు, ఆశలు మీ మనస్సులో పుట్టిస్తారు. వాటిని ఎలాగైనా ఏ దారిలోనైనా తీర్చుకోవాలనే తపన కూడా మీలో అమాంతం పెరుగుతుంది. జూన్ నెలలో మీరు తీవ్రమైన రుణబాధలు అనుభవించినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్త అప్పులు చేయకుండా ఉంటే చాలు. ఉన్న వాటిని వీలైనంత త్వరగా తీర్చే మార్గం ఆలోచించుకోవచ్చు. మీ పిల్లల వల్ల అంటే సంతాన మూలకంగా కూడా మీరు ఊహించని విధంగా ధనం వ్యయం చేయాల్సి వస్తుంది. వారి చదువుల కోసమో, వారి పెడదావ పట్టిన పనుల కోసమో డబ్బులు కట్టాల్సి వస్తుంది. దానివల్ల మీకు సమాజంలో కొన్ని అవమానకర సంఘటనలు కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి కదలికలపై ఓ కన్నేసి ఉంచండి. అందుకే ఈ నెలలో జేబులోంచి ప్రతి పైసా తీసే ముందు చాలా జాగ్రత్తగా 1కి 10 సార్లు ఆలోచించి ఇది ఎంతవరకు అవసరమని పెట్టుబడి పెట్టండి. ఆరోగ్యపరంగా చూసుకుంటే ఈ నెలలో మీ రాశాధిపతి అయిన కుజుడు అగ్నితత్వానికి మీ మొదటి 2వ ఇళ్ళలో సంచరించడం వల్ల మీ శరీరంలో వేడి బాగా పెరుగుతుంది. దీనివల్ల గొంతుకు సంబంధించిన థ్రోట్ ఇన్ఫెక్షన్స్, టాన్సిన్స్ లాంటివి మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. వడదెబ్బ తగిలే అవకాశం కూడా ఉంది. గ్రహ ప్రభావం వల్ల కళ్ళ మంటలు, కంటికి సంబంధించిన చిన్న చిన్న ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు 3వ ఇంట్లో ఉన్న గురు భగవానుడు ప్రతికూల ప్రభావం వల్ల కూడా గొంతు సమస్యలు, భుజాలు, మెడనొప్పి, నరాల బలహీనత లాంటివి కూడా ఇబ్బంది పెట్టవచ్చు. మీ శరీరంలో రోగ నిరోధక శక్తి కాస్త తక్కువగా ఉండే అవకాశం ఉంది. వ్యాధులు ఎదుర్కొనే ఈ ఇమ్యూనిటీ శక్తి తగ్గడం వల్ల మీ చిన్న వాతావరణ మార్పులు వచ్చిన, వానలో తడిసిన వెంటనే జబ్బు పడే ప్రభావం ఉంది. వెంటనే ఎండలో తిరగటం వల్ల కూడా ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఏమాత్రం అజాగ్రత్త పనికిరాదు. మీ శరీరాన్ని, మీ ఆరోగ్యాన్ని మీరు జాగ్రత్తగా దేవుడిచ్చిన వరంగా కాపాడుకోవాలి. సమయానికి వేడివేడివి ఇంట్లో వండిన సాత్విక ఆహారమే తీసుకోండి. జంక్ ఫుడ్స్ పూర్తిగా అవాయిడ్ చేయండి. రోగ నిరోధక శక్తిని సహజంగా పెంచుకోవడానికి క్రమం తప్పకుండా వాకింగ్ లాంటివి చేయండి. మీ మనస్సు, శరీరం చాలా మేలు చేస్తుంది. దానివల్ల వయసులో పెద్దవారైనా చిన్నపాటి అనారోగ్యం అనిపించిన ఆసుపత్రికి వెళ్ళటం బద్దకించకుండా చేయండి. ఇక ప్రేమ, పెళ్ళి, వ్యక్తిగత బంధాల విషయానికి వస్తే జూన్ నెల మీకు ఎన్నో కఠినమైన సవాళ్లను విసురుతోంది.
ప్రేమ వ్యవహారాల్లో ఉన్న యువత యువకులు కానీ, వైవాహిక జీవితంలో అడుగుపెట్టిన భార్యాభర్తలు కానీ మీకు ఆశించినంత సానుకూల మధురమైన ఫలితాలు అప్పటి నుంచి రావు. దీనికి ప్రధాన కారణం గురుడు 3వ ఇంట్లో ఉండటం వల్ల, కర్మకారకుడైన శని వ్యయంలో 12వ ఇంట్లో ఉండటం వల్ల, ఈ 12వ ఇంట్లో ఉన్న శని వల్ల మీ ప్రేమ వ్యవహారంలో ఆపాత మధురం, శారీరక ఆకర్షణ పూర్తిగా తగ్గిపోయినట్లుగా, ఒక విధమైన మానసిక అసంతృప్తి మిమ్మల్ని రెయిన్బౌళ్ళు వెంటాడినట్లు అనిపిస్తుంది. మునుసటి ఉత్సాహము, సరస సల్లాపాలు లోపించి జీవితం ఏదో యాంత్రికంగా జరుగుతోందేమో అనిపిస్తుంది. 3వ ఇంట్లో గురుడి వల్ల మీ ఇద్దరి మధ్య మాటల పరంగా తీవ్రమైన కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చే అవకాశం ఉంది. మీరు మంచికి పోయే ఒక మాట అంటే మీ భాగస్వామి దాన్ని అపార్థం చేసుకోవటం, దానివల్ల అనవసరమైన వాదనలు, ఈగోలు దెబ్బతినటము, పంతాలకు పోయి గొడవలు జరగటము మీరు కళ్ళారా చూసే అవకాశం ఉంది. దీనివల్ల మీ బంధంలో ప్రశాంతత పూర్తిగా కరువు అవుతుంది. 11వ ఇంట్లో ఉన్న రాహువు మీకు ప్రేమను పంచాలను చూసిన 5వ ఇంట్లో కేతు మాత్రం మీ ఆలోచనలు పాడు చేసి మీ మధ్య అగ్గిరాజేస్తూ ఉంటాడు. చిన్న విషయానికే విడిపోయేంత పెద్ద గొడవలు అయ్యేలా చేస్తాడు. ఇలాంటి గందరగోళ పరిస్థితుల వల్ల మీ భాగస్వామితో ప్రేమను సంతోషంగా ఆస్వాదించలేకపోతారు. కాబట్టి చాలా సంయమనం పాటించండి. గురుడి స్థానం వల్ల మీ ఇంట్లో వారితో, బంధువులతో కూడా మాట పంటింపులు వచ్చి మనస్పర్ధలు పెరిగే అవకాశం ఉంది. కుటుంబ కలహాలు అంటే చిల్లిగజ్జాల్లాగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మీరు చేసే ప్రతి పనిలోనూ ఓపికతో ఆలోచించి ప్రతి మాటను మాట్లాడండి. 12వ ఇంట్లో ఉన్న శని వల్ల కుటుంబంలో, భార్యాబిడ్డల్లో గడిపే సమయంలో ప్రశాంతంగా ఆలోచించండి. ఇక మీ రాశ్యాధిపతి కుజుడు మే 11 నుండి జూన్ 21 వరకు మీ మొదటి ఇంట్లో ఉంటే లగ్నంలో ఉండి, ఆ తర్వాత జూన్ 21 నుంచి ఆగస్టు 2 వరకు ద్వితీయ స్థానమైన 2వ ఇంట్లోకి మారుతున్నాడు. ఈ మార్పు వల్ల మీకు అటూ ఇటూ కాని ఫలితాలు ఎదురవుతాయి. విద్యాకారకుడైన బుధుడు 29 మే నుంచి జూన్ 22 వరకు 3వ ఇంట్లో ఉండి, ఆ తర్వాత జూలై 7 వరకు 4వ ఇంట్లోకి మారుతాడు. ఇక సుఖాలకి ప్రేమకు కారణమైన శుక్రుడు జూన్ 8 నుంచి జూలై 4 వరకు మీ 4వ ఇంట్లో సంచరిస్తారు. గ్రహాలన్నీ ఎవరికి వారు తమ స్థానాలు మారుస్తూ ఉండటం వల్ల మీరు ప్రతి అడుగు చాలా ఆచితూచి వేయాలి. ఈ నెలలో వ్యవహారాలందు అపజయం చవి చూసే అవకాశం కొద్దిగా సూచన మాత్రంగా చెప్పక తప్పదు. మీ పనులన్నీ మధ్యలోనే ఆగిపోవటం వల్ల మీ మనశ్శాంతి కూడా కాస్త తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఉదయం పూట యోగా, ధ్యానం వంటివి చేస్తే మనసు స్టెబిలిటీకి వస్తుంది. మీరు ఏ పని మొదలెట్టినా తల్లే దానిలో ఎన్నో అడ్డంకులు వస్తాయి. వాటిని అధిగమించడానికి మీకు సహజమైన మేధ, ధైర్యము అవసరం అవుతాయి. మీ ఉద్యోగము, వృత్తి వ్యాపారాల గురించి మాట్లాడుకుంటే జూన్ నెలలో మీకు కెరీర్ పరంగా సాధారణ ఫలితాలే ఉంటాయి. కర్మకారకుడైన శని భగవానుడు 2026 సంవత్సరం మీ 12వ ఇంట్లో ఉంటే వ్యయ స్థానంలో ఉండటం వల్ల మీకు ఆఫీసులో పని ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది. అంటే ఉదయం నుంచి రాత్రి వరకు మీరు కష్టపడుతూనే ఉంటారు. దాన్ని గుర్తింపు కూడా అందరూ ఇవ్వలేదన్న భావన కూడా మీకు కలుగుతుంది. సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు రక్తాన్ని చెమటగా మార్చి ఎంత కష్టపడి పనిచేసినా సరే దానికి తగిన గుర్తింపు మీకు దక్కట్లేదనే ఆలోచన స్ఫరిస్తుంది. కనీసం ఒక మెచ్చుకోలు మాట కూడా లేదే, ఇంత కష్టపడ్డాను తగిన ప్రతిఫలం దక్కలేదే అన్న బాధ, మానసిక ఒత్తిడి కొద్దిగా మిమ్మల్ని ఆందోళనకు గురి చేస్తుంది. మీరు చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేయాలి. ఉద్యోగంలో నిలదొక్కుకోవడానికి, విజయం సాధించడానికి ముందు చూపుతో ఒక పక్కా ప్రణాళిక వేసుకోవాలి. మీ అసూయ పనులు కొంచెం దూరంగా పెట్టండి. లేదంటే మీ కెరీర్లో బాగా వెనకపడిపోయే ప్రమాదాన్ని వాళ్ళు సృష్టిస్తారు. మీ సహోద్యోగుల నుంచి తీవ్రమైన పోటీ ఎదురవుతుంది. వాళ్ళు కావాలనే మీ పనిలో తప్పులు వెతకటం, మిమ్మల్ని మీ బాస్ ముందు ఇబ్బంది పెట్టడం లాంటివి చేస్తారు. కాబట్టి మీ పనులన్నీ పక్కాగా చూసుకోండి. ఎవరికి ఎలాంటి లొసుకులు లేకుండా చూసుకోండి. మీ అధికారులతో కాస్త నోరు మూసుకుని సర్దుకుపోయి ఉండటం వల్ల, సంయమనం ఉండటం వల్ల వాళ్ళు చెప్పుడు మాటలు విని మీ మీద ప్రయోగించేటువంటి కోపతాపాలకు స్పందించకుండా సంయమనంగా ఉంటే తర్వాత వాళ్లే అర్థం చేసుకుని దగ్గరికి తీసుకుంటారు. ఏది ఏమైనా ప్రైవేటు సెక్టార్లో ఉన్న, ప్రభుత్వోద్యోగంలో ఉన్న ఉద్యోగస్తులు తమ కుర్చీ నిలుపుకోవడానికి, పై అధికారుల మెప్పు పొందటానికి ఓపిక పట్టవలసినటువంటి సమయం. వ్యాపారస్తులైతే కొత్త పెట్టులు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు కీడించి మేలించి బేరీజు వేసుకుని పెట్టండి. డబ్బులు, ఆర్థిక లావాదేవీల గురించి ఇక నేను ముందే చెప్పాలంటే జూన్ 2026 మీకు అత్యంత లాభదాయకమైన సమయం అనే చెప్పాలి. శుభగ్రహమైన గురుడు మీ 3వ ఇంట్లో సంచరించడం వల్ల
జేబు పెద్దగా చిల్లుపడే అవకాశం ఉంది. చేతిలో ఉన్న డబ్బంతా ఇసుకలా జారిపోయి నీళ్ళలా ఖర్చయిపోతుంది. కానీ అది ఇన్వెస్ట్మెంట్కి వెళ్తుంది. మీ కుటుంబ సభ్యుల కోసం, వారి అవసరాల కోసం మీరు చాలా ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈ అనుకోని ఖర్చుల వల్ల మీరు అసలు నిద్ర పట్టని విధంగా ఆలోచనలు వస్తాయి. అసలు ఊహించని కారణాలకు డబ్బులు నీళ్ళలా ఖర్చు అవుతాయి. ఈ నెలలో మీరు భారీగా ధనవ్యయం చేస్తారు, స్పష్టంగా తెలుస్తోంది. 12వ ఇంట్లో ఉన్న ఏలినాటి శని ప్రారంభ దశ ప్రభావం వల్ల మీకు తెలియని ఒక ఆర్థిక భయం పట్టుకుంటుంది. వ్యయంలో ఉన్నాడు కాబట్టి మీకు అస్సలు ఇష్టం లేకపోయినా కుటుంబ పరువు కోసం లేదా పరిస్థితుల ప్రభావం వల్ల కొన్ని బాధ్యతలు తప్పనిసరిగా నెరవేర్చాల్సి వస్తుంది. మీ చేతిలో తగినంత డబ్బు నిలవలేకపోవటం వల్ల మీ మనసు ఎప్పుడూ ఏదో కోల్పోయిన ఆందోళన ఉంటుంది. దీనివల్ల ఏదైనా భవిష్యత్తు కోసం పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవాలి అనుకున్నా, కొత్త వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలి అనుకున్నా, ఇల్లు కొందామనుకున్నా కొంచెం వెనకడుగు వేస్తారు. మీ కుటుంబ సభ్యులు మీరు ఎంతో రాజీపడి వారి మాటలకు సర్దుకుపోయే అంతగా మీకు మానసిక సంతోషం తగ్గుతుంది. ఊరికే చికాకు పడకండి. మీ వాళ్లతో మనసు విప్పి ఆత్మీయంగా నవ్వుతూ మాట్లాడలేని పరిస్థితి రాకుండా చూసుకోండి. దానికి తోడు శుక్రుడు శత్రురాశి అయిన కర్కాటక రాశిలో ఉండటం వల్ల కుటుంబంలో ఆనందము, విలాసాలు కాస్త మందగిస్తాయి. లగ్జరీ తగ్గుతుంది. ముఖ్యంగా జీవిత భాగస్వామితో నోరు జారకండి. కోపం కట్టలు తెంచుకు వస్తున్నా సరే కాస్త మౌనం వహించండి. అదే మీకు శ్రీరామ రక్షగా ఉంటుంది. చివరగా ఈ నెలలో గ్రహస్థితుల వల్ల, ముఖ్యంగా ఏలినాటి శని ప్రభావం వల్ల, రాహుకేతువుల సంచారం వల్ల మీరు కలుగుతున్న ఇబ్బందులను అధిగమించి మంచి సానుకూల ఫలితాలు పొందటానికి మీరు జ్యోతిష్యపరమైన తప్పనిసరిగా కొన్ని చేసుకోవలసి ఉంటుంది. చక్కగా ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన వెంటనే పూజామందిరంలో కూర్చుని అత్యంత భక్తి శ్రద్ధతో ఓం మందాయ నమః, మందుడు అంటే శని, శని గాయత్రి అని శనిమూల మంత్రాన్ని 108 సార్లు జపించండి. గాయత్రి అనేది 24 అక్షరాలు. ఇది శనికి ప్రతి దేవుడికి సంబంధించిన గాయత్రి విడిగా ఉంటుంది. ప్రతి శనివారం నాడు మీకు దగ్గరలో ఉన్న శివాలయం లేదా నవగ్రహాల గుడికి వెళ్ళి శని భగవానుడికి ప్రీతికరమైన హవనం లాంటి పండితుల చేత చేయించుకోవటం వల్ల కూడా మీకు మంచి జరుగుతుంది. శనివారం సాయంత్రం గుడికి వెళ్ళి నవగ్రహాల దగ్గర శనిదేవుడికి ఆవు నెయ్యి కూడా నువ్వుల నూనెతో అభిషేకం చేసి ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. జమ్మిపత్రితో పూజ కూడా చేయవచ్చు. స్వచ్ఛమైన నువ్వుల నూనెతో అభిషేకం చేయటం ఈ మేషరాశి వారికి చాలా విశేషమైన అద్భుతమైన శుభ ఫలితాలను ఇస్తుంది. అలాగే దేవాలయాలకు కానీ ఉత్సవాలకు కానీ చక్కగా పత్తి నూనె విరివిగా ధారాళంగా విరాళం ఇవ్వటం వల్ల కూడా మంచి జరుగుతుంది. మానసిక, ఆర్థిక, ఆరోగ్యపరమైన అడ్డంకులు, కష్టాలన్నీ తొలగిపోయి మీ జీవితంలో ఒక ప్రశాంతత చేకూరుతుంది. మీరు ఎంతో నమ్మకంతో, ఎంతో శ్రద్ధతో మీరు ఇది పాటిస్తే మీ జూన్ నెల అంతా ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగిపోతుంది. భగవంతుని ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి నేను చెప్పే మాట ఏమిటంటే, జాతకం అనేది మనకు ఒక దారి చూపించే దీపం లాంటిది. దాన్ని అర్థం చేసుకుని ఆ చూపించిన దారిలో వెళ్తే అందరికీ మంచిగా జరుగుతుంది. శుభం భూయాత్. లోకా సమస్తా సుఖినో భవంతు.